తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతడికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావటం విశేషం. ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాలిటిక్స్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. ఇక మీదట ఫుల్ టైం పొలిటీషియన్గా మారిపోయే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇక సినిమాలకు సైతం పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉంది. 3 సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవ్వాలని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తమిళనాడులో నిర్వహించిన మురుగన్ భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఆయన అక్కడికి వెళ్లి దేవుడి గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఎక్కువగా దేవుడిని నమ్మని వ్యక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు కౌంటర్గా సినిమా నటుడు సత్యరాజ్ స్పందిస్తూ, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటే తమిళనాడు ప్రజలు మీ మాటలు నమ్మేంత అమాయకపు వ్యక్తులైతే కాదు అంటూ ఆయన పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ ఇచ్చాడు. ఇక దానికి పవన్ కళ్యాణ్ తను అభిమానిస్తున్నామని చెప్పే ఏ ఒక్క సినిమా నటుడు గానీ దర్శకులు గానీ సత్యరాజ్కి కౌంటర్ అయితే ఇవ్వలేకపోయారు. ఇండస్ట్రీకి కష్టం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా నెగటివ్గా మాట్లాడితే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు అంటూ కొంతమంది సినిమా మేధావులు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు విమర్శిస్తున్నారు. సత్యరాజ్ అనే నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా గుర్తింపును సంపాదించుకొని పాన్ ఇండియా నటుడుగా మారాడు. అలాంటి నటుడికి కౌంటర్ ఇచ్చేవారు ఎవరూ లేరా అనే ధోరణిలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అతను ఒక క్యారెక్టర్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆ కామెంట్స్ చేసిన వెంటనే హరీష్ శంకర్ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అతన్ని ఆ క్యారెక్టర్ నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. హరీష్ శంకర్ ఒక్కడికే పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం ఉందని అందరూ అనుకుంటున్నారు.